హలో అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది, రోజులు కాదు నెలలే అయినట్టుంది ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేసి. సో ఇదేంటంటే పండక్కి ఊరెళ్ళాం కదా, అప్పుడు పండక్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చేసామండి. ఇంకా కొన్ని డేస్ అయితే ఊర్లో ఉంటాము. సో ఈ రోజులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట. జానుగడ్డ గురించి అయితే చాలా మొక్కలు మొక్కాము అండ్ చాలా తీర్చాము కూడా. సో పూరి అయితే వెళ్ళాలన్నమాట. అందుకే ఇలాంటి టైంలోనే టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా అందరం ఉన్నాం కదా, ఇంకా సడన్గా టికెట్స్ బుక్ చేసుకుంటూ నెక్స్ట్ డే అనేది ప్రయాణం పెట్టుకున్నాము. సో ఇదేంటంటే 9 గంటలకైతే ట్రైన్ అయితే ఉంది. What are you drinking? ట్రైన్ అయితే 9 గంటలకైతే ఉంది. సో స్టేషన్కి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాల్సిన టైం కదా, అందుకే ఫొటోస్ అన్ని తీస్తున్నాము. ఇంకా నేనైతే అందరికీ షూట్ చేస్తాను, కానీ నేను వీడియోస్లో అందరూ కనిపించినట్టు చూస్తాను, కానీ నేను మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటానండి. సో ఇక్కడ ఒక చెట్టు కనిపించింది కదా, ఆ కాయలు అవి ఏంటంటే శివుడి కంటే చాలా ఇష్టం అంట. సో దాని పేరు తెలిస్తే మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ట్రైన్లో కూర్చున్నాము అందరం కూడా. ఇక టిఫిన్ అయితే తినేస్తున్నాము. ఇంట్లోన తినలేదన్నమాట, టైం అవుతుంది. అంత త్వరగా అయితే ఎవరు తినరండి, అందుకే పార్సల్ అయితే కట్టించి తెచ్చేసాము. సో ఇంకా ట్రైన్ ఎక్కి నుంచి దిగినంత వరకు ఒకదాని తర్వాత ఒకటి బుజ్జాలు తింటూనే ఉన్నాము. సో ఇది ఏంటంటే దీనికి ఏంటంటారు, హెల్దీ చాట్ అండి. అంటే కొమ్ము శనగలు, వేరుశనగలు, కొత్తిమీర తురుము, ఇంకా అదేంటే క్యారెట్, దానికి ప్రెసెంట్ వాయిస్ ఓవర్ చేసేటప్పుడు సో మర్చిపోతున్నాను, దోసకాయ తురుము అనమాట. ఇంకా నిమ్మకాయలు మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసి వేశారు. దానిపైన ఏంటంటే నిమ్మకాయ పిండేసి ఇచ్చారు, చాట్ మసాలా వేసి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. సో ఫస్ట్ తిన్నా అనుకుని అన్నాను, ఇంకా మా ఆయన తింటున్నప్పుడు కొంచెం టేస్ట్ చేశాను. సో అంతలో 2 ప్లేట్స్ అయితే నేనే ఖాళీ చేసేసానండి. ఇంకా 3 మిక్చర్ ఇలాంటివన్నీ కూడా ట్రైన్లో వస్తాయి కదా, సో దాని తర్వాత ఒకటైతే బుజ్జాలు తింటూనే ఉన్నాము మేము. పూరి అయితే దగ్గరికి వచ్చేస్తుందండి స్టేషను. ఇంకా తిన్నాం కదా, తింటున్నాము, ఏదేదో మాట్లాడుకుంటున్నాము, కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. సో ఇంకా ఇదేంటంటే కుర్దా స్టేషన్ అనమాట. ఇక్కడైతే సమోసాలు అంతే బాగుంటాయంట. సో ఇవి తీసుకున్నారు. సో నిజంగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ కొంచెం తినేసిన తర్వాత ఒక చిన్న స్లీప్ అయితే వేసేసి అక్కడి నుంచి ఏంటంటే పూరి అయితే వచ్చేసాము. సో పూరి వచ్చిన తర్వాత ముందుగా రూమ్ అయితే బుక్ చేసుకోవాలి కదా, అండ్ ఆటో అయితే ఎక్కిపోయాము. రూమ్ లాడ్జ్ కాదు కదా, బీచ్ అయితే పక్కనే ఉంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది, అందు గురించే తీసాను. ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే 1 డే అయితే స్టే చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే గోడలకి టెర్రకోట కలర్ వేసి సో మంచిగా అయితే ముగ్గులు అయితే వేసున్నారు, అంటే బొమ్మలు అలాంటివన్నీ వేసున్నారు అనమాట. చాలా చాలా బాగుంది. సో మేమైతే ఎక్కడ బాగా మంచిగా ఆర్ట్ వేస్తున్నారు అక్కడికి వెళ్ళేసి ఒక మంచి పిక్స్ అయితే తీసుకుంటాము. చెప్పుకోవాలంటే ఊరంతా కూడా చాలా బాగా పెయింటింగ్ వేస్తున్నారండి, చాలా చాలా బాగుంది. సో నేను చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది అనమాట పూరి. అప్పటికి ప్రెసెంట్ ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది అండ్ చాలా బాగుంది కూడా. పూరిలో ఉన్నాము. ఏ గుడికి అమ్మా? జగన్నాథ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. జగన్నాథ స్వామి
గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్స్ అంతా పెట్టియాలి లాకర్స్లోన. సో అందుకే ఇంకా చిన్న క్లిప్ అయితే షూట్ చేసేసి ఇంకా మొబైల్ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ ఉబరా ప్రసాదం ఉంటారు కదా, సో అది కూడా మేము తిన్నాము. ఉబరా ప్రసాదం అంటే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూసారా, అన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. సో అలా దానికి ఒక స్టోరీ కూడా ఉందా అండి. నేను పర్టికులర్గా నేను కరెక్ట్గా చెప్తానో లేదో తెలియక నేను అంటే మీతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో కొంచెం మిస్టేక్స్ మేబీ ఉంటే మళ్ళీ ఇంకా మీరు చెప్తారు కదా ఇది కరెక్ట్ కాదు అలా అని. సో అందుకే మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే చెప్పుకోవాలి సో గుడి గురించి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టెంపుల్ వ్యూ అనేది నిజంగా చాలా చాలా బాగుంది. సో నైట్ టైం అయితే ఇంకా చెప్పలేనంటే సూపర్గా ఉంది అనమాట. సో ఇంకా దర్శనం చేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కొద్దిసేపటి వరకు చాలాసేపటి వరకు ఇక్కడ మేము ఉండిపోయాము. సో వాళ్ళందరూ కూడా వెళ్తూనే ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ. సో నేను, మా పిన్ని, చిన్నాన్న, జాను, ఇంకా మా తమ్ముడు అందరం కూడా ఇక్కడ చాలాసేపటి వరకు ఉండిపోయాము. సో చాలా బాగుందండి నైట్ వ్యూ అనేది, అండ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మేము రీసెంట్లీ చాలా టెంపుల్స్కి అయితే విజిట్ చేశాను కదా, అంటే తిరుపతి వెళ్ళున్నాము, అలానే ధర్మస్థల, ఇంకా సుబ్రహ్మణ్య టెంపుల్కి. సో ఇవన్నీ కూడా జానుగడ గురించే మొక్కులు అనమాట. సో చాలా చాలా దేవుళ్ళకి అయితే జాను పుట్టాలనుకొని చాలా దేవుళ్ళకి మొక్కాము. సో అందుకే కొంచెం టైం దొరికిందంటే ఏదైనా ట్రిప్ అయితే వేసుకుంటాము, అంటే గుడులకే వేసుకుంటామండి. సో అది నార్మల్గా ఎక్కడికో సికారికని కాదు, కానీ ముఖ్యంగా నేను ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా దాని తర్వాత కొద్దిసేపటి వరకు అక్కడ ఉండేసి ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే తెలిసిందే కదా, గుడుల దగ్గర ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు, అండ్ ప్రసాదాలన్నీ కూడా తీసుకున్నాము. సో జిలేబీ కాదు, దానికి అంటారు కాజా. ఇక్కడ కాజా ఏంటంటే డ్రైగా ఉంటుంది అనమాట, పాకంగా ఉండదు. సో టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ తట్టలు బుట్టలు కనిపిస్తున్నాయి కదా, సో ఇవి తీసుకుంటాను అంటుంటే మా ఆయన అన్నారు ఇంకా మన ఊళ్ళో దొరకవా, ఇక్కడ నుంచి మోసుకుని వెళ్తామా అనుకుని అంటారు. సో అందుకే చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే నేను క్యారీ చేస్తాను, అంటే తీసుకుంటాను అనమాట. అతను చెప్పకుండానే నాకు నచ్చిన కొనుక్కుంటూ బ్యాగ్లో వేసుకుంటాను. సో ఇంకా ఏంటంటే నైట్ టైం ఇలా చాలా అందంగా ఉంది అనమాట. అండ్ రిక్షాలు చూసి చాలా డేస్ అయింది, అంటే చాలా డేస్ కాదు, చాలా ఇయర్స్ అయ్యింది అనుకోండి. ఎందుకంటే రిక్షాలు అనేవి అనంతమైపోయాయి కదా. సో ఇంకా అక్కడక్కడ కనిపించవచ్చు, బట్ ఒడిస్సాలో మాత్రం ఇంకా రిక్షాలు అయితే బాగానే ఉన్నాయండి. సో నాకు ఆ విషయంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది. పూరిలోన బీచ్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ గుడి దగ్గర నుంచి బీచ్ చాలా దగ్గరలోనే ఉంటుందండి. సో ఇంకా ఏంటంటే మా రూమ్ కూడా కొంచెం బీచ్కి దగ్గరలోనే మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ కొద్దిసేపటి వరకు ఇక్కడే ఉండిపోయాము. సో సముద్రం ఒడ్డు పక్కన, అంటే ఒడ్డు ముందు ఇలా కూర్చుంటూ ప్రశాంతమైన గాలిని పీల్చుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అండి. సో ముందుగా ఏంటంటే షాపింగ్ చేసుకున్నాము, అంటే గుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏవో ఒకటి కొంటుంటాం కదా. సో నేనైతే షాపింగ్లో చాలా చాలా పిచ్చి అనమాట నాకు. సో నేను ఏదైనా డబ్బులు నా చేతిలో ఉంటే మాత్రం నేను కొనడానికి అయితే ట్రై చేస్తాను, కానీ దాచుకోవడానికి అయితే నా వల్ల కాదండి. సో అందుకే ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి. అండ్ నా దగ్గర అయితే బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. సో కొంచెం డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే టూ మచ్ కాస్ట్లో ఉన్నాయండి ఇలాంటి సిల్వర్ ఐటమ్స్. నాకైతే అలాంటి చాలా ఇష్టం, క్యూట్గా ఉంటాయని, బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ షాపింగ్ అంతా చేసిన తర్వాత బీచ్ ఒడ్డు ఉంది కదా, సో అక్కడైతే కొద్దిసేపటి వరకు కూర్చోబడిపోయాము.
వెళ్తున్నారు గ్రహాంతర వాసులు. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ తినేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఒడిస్సాలో ఫుడ్ అనేది మనం స్పైసీనెస్ అయితే చాలా తక్కువ ఉంటుందండి, స్వీట్గా ఉంటాయి అన్నమాట. సో రోటీ, పరోటా, నాన్, ఇంకా బటర్ నాన్ ఇలాంటివన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. దాంతో పన్నీర్ కర్రీ, సో మష్రూమ్ కర్రీస్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు, టేస్టీగా ఉంటాయి. బట్ రైస్ ఐటమ్స్ ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటాయి. సో మనం స్పైసీనెస్ అనేది మనకు కావాలి కదా. సో మనం ఎన్ని తిన్నా ఈ 2 days వరకు అండి, సో అన్నం, పప్పు, చారు ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల అస్సలు టేస్ట్ అయితే ఏవి తిన్న టేస్ట్ అయితే అనిపించట్లేదు. అండ్ అంతే ఈ రోజు వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.